అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో రియల్ ఎస్టేటు రోజు రోజుకి కూరలు చాస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీలో పనిచేసేటువంటి నేతలు వెంచర్లు వేసేటువంటి పరిస్థితి. అయితే రాను రాను దర్శి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి. కురిచేడు ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే దర్శికే ఎక్కువ నిధులు ప్రాధాన్యత కల్పిస్తారు అనేది జోరుగా చర్చకు వస్తున్నటువంటి అంశం. వాస్తవంగా చూసినట్లయితే దర్శి నియోజకవర్గంలో ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్టు కూడా వచ్చేటువంటి అవకాశాలు ప్రభుత్వ భూములన్నీ దొనకొండ కురిచేడు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి నుంచి వెంచర్ల దగ్గర అమ్యమ్యాయాల విషయంలో లోకల్గా ఉన్నటువంటి లీడర్స్కు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లో మరి పాగా వేసి నడుపుతున్న వారికి కొంత గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనిపై కూడా మరి గత ఆదివారం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎలా ఉంటాయంటే, ప్రతి ఆదివారం ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారో వారు అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ విజిట్కి వచ్చేటువంటి మరి ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే మార్కాపురం నుంచి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి సపోజ్ కురిచేడులో ఒక వెంచర్ వేసారనుకోండి, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ ప్లాట్లు చూసేందుకు కూడా వీళ్ళు మరి ఒంగోలులో కానీ, అదేవిధంగా మార్కాపురంలో కానీ, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కానీ వీళ్ళకి ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ వెంచర్లకు సంబంధించి వారంతా కూడా లోకల్గా ఏజెంట్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఆదివారం అక్కడి నుంచి ఒక బస్సులో తీసుకొని వచ్చి ఆ వెంచర్కి తీసుకొచ్చి వాళ్ళకి మధ్యాహ్నం పూట బాగా బిర్రుగా భోజనాలు కూడా పెట్టించి మరి ఆ వెంచర్లో ఉన్నటువంటి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కోడు సేల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ఒక్కోడు మరి స్పాట్ రిజిస్ట్రేషన్ అంటారు, ఒక్కోళ్ళు మరి కొంత ఆ ప్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇదంతా రియల్ ఎస్టేట్కి సంబంధించి జరుగుతున్నటువంటి తంతు. వాస్తవంగా ఒక రియల్ ఎస్టేట్ వెంచరు వేయగానే వాళ్ళు అనౌన్స్ చేసేది ఏంటంటే, దాదాపుగా రియల్ ఎస్టేట్ వెంచరు 20 ఎకరాలతో వేసాము, దీంట్లో దాదాపుగా 500 ప్లాట్లు ఉన్నాయి, వెంచరు మేము అనౌన్స్ చేయగానే 420 ప్లాట్లు అమ్ముడుపోయినాయి, ఇంకా ఉంది 80 ప్లాట్లే, త్వరపడండి అని చెప్తూ వాళ్ళు అదే వేదిక మీద కూడా చెప్పేటువంటి అంశం. అయితే రియల్ ఎస్టేట్ ప్రారంభోత్సవం రోజు దాదాపుగా 150 ప్లాట్లు అమ్ముడుపోయినాయి, మేము స్లాట్ ఓపెన్ చేయకముందని జోరుగా దర్శి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ మాఫియాపై కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన కలిగిస్తున్నారు అని కూడా తెలుసుకోవచ్చు. పచ్చటి పొలాల మధ్య ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలాలను, అదేవిధంగా ప్రభుత్వ భూములను కొంత దొంగ రిజిస్ట్రేషన్లతోటి కూడా ప్రభుత్వ భూములను అడ్డాగా చేసుకొని ఎక్కడైతే కొంత డెవలప్మెంట్ కంటూ అక్కడ రైతుల దగ్గర నుంచి కొంత భూములు తీసుకొని వారిని దాంట్లో డైరెక్టర్లుగా, అదేవిధంగా ఆ వెంచర్లకు సంబంధించి వారంతా కూడా నియమింపజేసుకొని ఈ ముసుగులో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతూ ఉన్నారు. తాజాగా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపై లోకల్గా ఉన్నటువంటి అధికారులు తీసుకోకపోవటం కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ వెంచర్ల దగ్గర నుంచి కొంత మామూలు రూపంలో ఏ అధికారులకు ఏ శాఖలకు వెళ్తున్నాయో అనేది కూడా మరి దర్శి నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు. మరి ఇప్పటికైనా కూడా ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వారు కానీ, అదేవిధంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఏదైతే ఆ దర్శి ప్రాంతం అభివృద్ధి అని చెప్తూ ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో వ్యాపారం చేస్తున్నారో ఆ రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.